ప్రభు ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు? ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడంతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న అదరే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది. ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. యముడొచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, యముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. భటులరా, తక్షణమే యమలోకముకు రమ్ము. ఈ ఇంటర్నెట్ ఏదో అక్కడ పెట్టిస్తాను. ఫ్రెండ్ యాప్ వాడి వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా. ఏమంటావు చిత్రగుప్త? మీ ఆజ్ఞ ప్రభు. నువ్వేంటని ఎలా వచ్చావు? అదే నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చెప్దామని వచ్చా. అవునా? నా బర్త్డేని నీకెలా తెలుసన్నా? బ్యాగ్ని ఎవరో తీసి హడావిడిగా పైన పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. నాకెందుకో ఆయన రాముని బ్యాగ్ తెచ్చామని పంపించారేమో అనిపిస్తుంది. నా ఫ్రెండ్కి వేరే ఒకతను డబ్బులు ఇచ్చి అతని దగ్గర పంపించాడన్నా. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నువ్వు నాగమని ఎందుకు వెళ్ళావు? అది మీ 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 బావా ఒకరికి బినామీరా. రండి సార్, ఏం కావాలి? ఈ ఏరియాలో మీ మసాజ్ మంచి ఫేమస్ అని విన్నాను. ఎస్పెషల్లీ అదేదో చంపకమాల, దాంట్లో నేను స్పెషలిస్ట్ సార్. అచ్చేరా నాకు. రండి సార్, కూర్చోండి. సార్, ఇంతకీ మా సలూన్ గురించి ఎవరు చెప్పారు సార్? ఒకరా ఇద్దరా? చాలా మంది చెప్పారండి. మీరు ఎంత ఫేమస్ మీకే తెలీదు. గవర్నమెంట్ వరకు మీ పేరు వెళ్ళిందంటే గ్రేట్ కదా. గవర్నమెంటా? ఊరికే అన్నానండి. ఓకే, కానీ ఒకటి మాత్రం గట్టిగా అనిపిస్తుంది. ఏంటో? ₹1,00,00,000 ఇచ్చైనా మీ దగ్గర మసాజ్ చేయించుకోవాలంటున్నారు. అయితే ఇవ్వండి. ఏంటి ₹1,00,00,000? అవును, మీ ఓడి నవ్వడేంటి? రే, నవ్వేంట్రా నవ్వు? సార్, వాడు కొంచెం టెన్షన్స్ ఉన్నాయిలేండి సార్. టెన్షన్సా? ఇంత చిన్న వయసులో ఏం టెన్షన్స్ ఉన్నాయి? రే, నువ్వు చెప్తే బాగుంటుందిరా, చెప్పు. బినామీయా? ఎవరికక్క? అలా ఎవరికి చెప్పకూడదురా. నీకు కూడా తెలియకూడదు. కానీ అంటే సొంత తమ్ముడు కూడా పరాయుడు అయిపోయాడు అక్క. అదే నాన్న. నాకు కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇంతకి ఎంత ఉన్నాయి అక్క? ఒక 50 లక్షలు ఉంటాయా? అక్కడ కాదు, ఇక్కడ. అంటే 2 బ్యాగులే కదా అని. అయినా ఎన్ని కట్టలు చూసాక 50 లక్షలు అంటావేంట్రా? ₹1,00,00,000. ₹1,00,00,000? అంటే ఇవ్వడం ₹1,00,00,000 ఇచ్చారు గానీ దాంట్లో నుంచి మా అప్పులు తీర్చడానికి 1,00,000. తర్వాత మీ బావ బర్త్డే వచ్చింది కదా, మీ బావ కొత్త డ్రెస్సు, కేకు అన్ని దీంట్లో నుంచే తీసాం. అలాగే ఈ రోజు ఆటో ఖర్చులకి, దేవుడి హుండీలో వేయడానికి అవన్నీ కూడా దీంట్లో నుంచి. షాంపూ ప్యాకెట్లకి, ఇస్తరాకులకి, ఇస్త్రీ చేసుకున్నాడు అన్ని దీంట్లో నుంచి తీసి ఇచ్చేసాయి. తప్పట్లేదురా, వాళ్ళు కూడా అవసరానికి వాడుకోమని చెప్పారు. అవునా? అవసరానికి ₹100 ఏంటన్నా అంటే ఇవ్వదు ఈ సమాజం. అట్లాంటిది ₹1,00,00,000 నీ దగ్గర దాయమన్న మహానుభావుడు ఎవడు? ఆ విషయం మాత్రం నేను చెప్పకూడదురా. నేను చెప్పను. ఆయన ఏం లాభం రా, ఈ డబ్బులు వాడడానికి మీ బావ ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వాడినా వాళ్ళు ఎలా అయితే మాకు ఇచ్చారో అలాగే వాళ్ళ చేతిలో పెట్టాలంట. బావ ఒకడు తెంగరోళ్ళ ఉన్నాడు. సారీ అక్క. మీ బావ తింగరోడు కాదురా, పెద్ద ముద్దుపప్పు. మా వింటున్నాడు. ఆయన విన్నా మర్చిపోతాడులేరా. నేనేం మర్చిపోను, అన్ని గుర్తుంటాయి. అవునవును, గుర్తుంటాయి. అంతెందుకు, ఈ బ్యాగ్ ఇచ్చింది కౌన్సిలర్ కదా. కౌన్సిలరా? ఏంటి మన కిషోర్ అన్న?
చూసావా నాకు అన్ని గుర్తుంటాయి. అయ్యో పెట్టు. చెప్పండి మిస్టర్ రఘు, ఏం టెన్షన్స్ ఉన్నాయి? రే చెప్పరా, సామ్ చూస్తే బాగా చదువుకున్న వాళ్ళగా ఉన్నాడు. నీ ప్రాబ్లమ్స్ చెప్తే పరిష్కారం చెప్తాడు. సార్ నేను చెప్తాను సార్, వీడి ఫ్రెండ్ని ఎవడో డబ్బులు ఇచ్చి ఒక పెద్ద మనిషిని మోసం చేయమన్నాడని చెప్పి వాడి దగ్గర పనిలో చేరమన్నాడంట. ఏంటో సార్, దేశంలో అన్ని కుట్రలు మోసాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు సార్. అవునవును. కొడతావేంటయ్యా? సార్ కొట్టట్లేదు, ఇదే నా ట్రేడ్ మార్క్ చంపకమాల మసాజ్. చంప గుయ్యమని ఉంటది చైనా. నీ అవ్వ అంత గట్టి కొడతావేంటయ్యా? సార్ స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది, కొంచెం ఓర్చుకున్నారనుకోండి స్వర్గపు అంచుల వరకు వెళ్తారు. అంటే పోతానా? మీరు కదలకండి సార్. చెట్టు రే మీ బావకు 10,000 ఇచ్చేయి. ఇదిగో నువ్వు అడిగిన 30,000. 30,000? ఇవేం సరిపోతాయి అక్క? అదేంట్రా నువ్వు 30,000 కదా అడిగావు? అది బ్యాగ్ చూడకముందు, ఇప్పుడు నాకు 1,00,000 కావాలక్క. రే 1,00,000 ఏంట్రా, తిక్కగా ఉందా? ప్లీజ్ అక్క, నాకు నిజంగా అప్పులు ఉన్నాయి. నువ్వు 1,00,000 ఇచ్చా అంటే నేను అప్పులన్నీ తీర్చేసి సినిమాలు వదిలేసి ఏదో పని చేసుకుంటా అక్క, ప్లీజ్. మీ బావ నన్ను చంపేస్తాడ్రా. అంతేనా? అయితే బావని అడుగుతా పోయి. అది కాదురా, ఆయన అసలే ఒప్పుకోరు. బావని ఎలా ఐస్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వైతే 1,00,000 పక్కన పెట్టు. వీడికి 30,000 ఇస్తే ఇంకా 70,000 కదా ఇవ్వాలి. 1,00,000 అంటాడేంటి? వామో, వీడు పెద్ద తేడాగాడిలానే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి శివమణి 1,00,000 పక్కన పెట్టమంటున్నాడు? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? అయిపోయింది సార్. సార్ సార్ పోయాడా? బతికే ఉన్నాడు. ఒక 10 నిమిషాలు ఎలాగా ఉంటాడు. రే తమ్ముడు, ఏంట్రా పొద్దున్నుంచి అదోలా ఉన్నావు? ఏమైంది నీకు? అన్నా బావా. రే బామ్మర్ది. బావా. రే బామ్మర్ది. ఎప్పుడొచ్చారా? ఇందాకే. ఏంటి బావ చిక్కుపోయా? నా సంగతి సరే గాని ఏంట్రా ఈ జుట్టు, ఆ గడ్డం ఏంది? తెల్లంటికలు వచ్చాయేంట్రా? మన సలూన్కి వచ్చింటే మంచిగా ఆయిల్ పోసి మసాజ్ చేసి ఉంటాం కదా. చేదులే గాని ఇదిగో 10,000 అడిగావంటగా, అక్కిచ్చింది. రే ఎక్కడ పడితే అక్కడ ఇస్తామంట్రా, ఎవరైనా చూసుంటే. సారీ బావా. ఆ డబ్బులు ఏంట్రా? అంటే అవసరం ఉందంటే అక్క 30,000 ఇచ్చింది. 30,000? అది మన సొమ్ము కాదురా. మీ అక్క ఒకటి ఇష్టం వచ్చినట్టు వాడుకు దుప్పుతుంది. కిషోర్ అన్ని వాడుకోమన్నాడంటే అవసరం. నువ్వు మీ అక్క కలిసి నాకు పెంట పెట్టేలా ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళరా? బావా. ఏంటి? హ్యాపీ బర్త్డే బావా, డ్రెస్ అదిరింది. థ్యాంక్స్ రా, మీ అక్క సెలక్షనే. ఆ బ్యాగ్ నుంచి తీసిన డబ్బులతో ఒకసారి కనిపించినావు అనుకో కత్తిరిస్తా. వెళ్ళరా బావా. పార్టీ ఇవా? పార్టీ లేదు, ఏం లేదు. బావా వెళ్ళరా. ఏ నాగమణి, పార్టీ ఇప్పుడా సాయంకాలమా? ఏంటి బావా, నేను లేకుండా పార్టీ ఇచ్చేస్తావా? బావనా? ఏ నాగమణి, పార్టీకి బామ్మర్దిని పిలవా? పిలవడు సార్, ఈయన సీక్రెట్ అని నాకు తెలుసు అని చెప్పి. పార్టీ కదా, ఇస్తా. ఓకే. అంత డబ్బులా? ఏం నాగమణి, డబ్బులు ఇలా మెయింటైన్ చేస్తున్నావు? ఎవరికైనా బినామీగా ఉన్నావా ఏంటి? అంటే ఈయన కూడా మొత్తం చెప్పేసి. ఆయనకి ఏం తెలీదు, నువ్వు తెలియజేయకు. సరే. దేని గురించి చెప్పలేదు నాకు నువ్వు? అంటే నా బర్త్డే గురించి మీకు ముందే ఎందుకు చెప్పలేదు అని. అదే ఇంతకీ ఎక్కడికి వెళ్దాం చెప్పు? తాజా పార్క్ హయత్తా? ఏంటే పార్క్ లో పల్లీలు కొనడానికే లేవు, పార్క్ హయత్తా అంట. చేతులు అంత డబ్బులు పెట్టుకుని ఏంటి నాగమణి? ఇది నాది కాదండి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. పార్టీ అయితే నాకు గ్రాండ్గా ఉండాలి. నాకు కూడా. ఈడెవడు? హ్యాపీ బర్త్డే నాగమణి. మామయ్య గారు వంట రెడీ. నేను ఎక్కడికి వెళ్ళిపోయారు? మామయ్య, వీడు వెళ్ళేటప్పుడు గేట్ క్లోజ్ చేయమని చెప్పానే, ఓపెన్ చేసి వెళ్ళిపోయాడా? అయ్యో మావయ్య, మావయ్య.
కనిపించాడా? చూడలేదు. అన్నా, వైట్ పని వేసుకుని ఒక లుంగి పంచి కట్టుకున్నారు ఒక పెద్ద ఆయన. ఇటేమైనా వెళ్ళడం చూసావా? లేదమ్మా, చూడలేదు. ఆవియా ఎరా నాగమని, మసాజ్ అని చెప్పి నా చెంపలు ఇష్టం వచ్చినట్టు వాయిస్తావా? అంటే మీరే కదా సార్ చంపకమాల కావాలి. ఎదురు సమాధానం చెప్పకు. డబ్బులు బాగానే ఉన్నాయిరా నీ దగ్గర, ఎక్కడివి? చెప్పు. అడిగితే సమాధానం చెప్పవేంట్రా? ఆ డబ్బులు నావే సార్. నేను ఎక్కడుంటే అటు చూసి సమాధానం చెప్తున్నావేంట్రా? అంటే మీరే కదా ఎదురు సమాధానం చెప్పదు కదా అన్న. వా, ఏం తెలివిరా నీది. ఈ తెలివిని నమ్ముకున్న కిషోర్ గడు ₹1,00,00,000 నీకు ఎలాగిచ్చాడంటావు? కిషోరా? కిషోర్ ఎవరు సార్? మన కౌన్సిలర్ బావా. సారీ బావా. అసలు మన కౌన్సిలర్ పేరు కిషోరా? నిజానికి అస్సలు ఐడియా లేదు సార్. అసలు మన సీఎం ఎవరో కూడా నాకు తెలియదు సార్. అయినా ఈ డబ్బా సలూన్కి కిషోర్ అని ఎందుకు వస్తారు సార్? ఏ హల్మతి హబీబో సలూన్కి వెళ్తారు కానీ ఏరా రఘు? చెప్పు రఘు, అడుగుతున్నారు కదా. అసలు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరెవరు సార్ ఇంతకీ? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రా. సార్ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు సార్. యాక్చువల్గా డబ్బులు కూడా నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను సార్. రే బామ్మర్ది. ఎవరు సార్ మీరు నన్ను బామ్మర్ది అంటారు? నీ అక్క ముగుండ్రా నేను. అక్కనా? నాకు అసలు అక్కే లేదు. రే పాపిస్టోడా. నేను వెళ్ళిపోతున్నాను సార్. ఆ కిషోర్ గారు డబ్బులు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ప్రూవ్ అయ్యేంత వరకు ఎవ్వడెక్కడికి వెళ్ళేది లేదు. వెళ్ళేది లేదంటే ఎలా సార్? వీళ్ళ ఇంటికైనా వెళ్ళాలి, బ్యాగ్ డబ్బులు అక్కడే ఉన్నాయి. సార్ నన్ను వదిలేండి సార్, నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వదిలేస్తారా? నాకు ఆ బ్యాగ్ ఇచ్చేస్తే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా. నేను ఆ కిషోర్ గారు చూసుకుంటాం. సరే సార్. ఏయ్ కట్ చేస్తుంటే అర్థం కదా, ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. మావయ్య గారు కనిపించట్లేదండి. ఇల్లు కుడివైపు. ఇదే. మీరేంటి ఇలా వచ్చారు? బ్లాక్ బ్యాగ్ కావాలి. బాబు ఎక్కడ పెట్టాడో గుర్తు రావడంలే, నువ్వే చూసుకో. చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. ఈ బినామీ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సిరీస్ గనక నచ్చితే అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. బ్యాగ్ చూడండి. చూసా, ఏమైంది? మనం గుడికి వెళ్ళినప్పుడు బ్యాగ్ ఆ పొజిషన్ లో లేదండి, లోపలికే పెట్టెళ్ళాం కదా. ముందుకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటావు? బ్యాగ్ ని ఎవరో తీసి హడావిడిగా పైన పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. అంటే ఆ రాము బ్యాగ్ ని తీసి మళ్ళీ పైన పెట్టేశారు. నానా నానా చెప్పురా. నిన్నొకటి అడుగుతా, బాగా ఆలోచించి సమాధానం చెప్పు.